అందరికీ నమస్కారం. మన కొత్త సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. విడాకులు తీసుకున్న భార్య మళ్ళీ అదే భర్తను ప్రేమించింది. ఒక నిర్ణయం, ఒక దూరం. ఉదయం ఇంట్లో నిశ్శబ్దంగా ఉంటుంది. డైనింగ్ టేబుల్ మీద నందిని టిఫిన్ సిద్ధం చేస్తుంది. అర్జున్ ఫోన్లో వచ్చిన మెసేజ్ని చూస్తూ కూర్చుంటాడు. సస్పెండెడ్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ అని రాసి ఉన్న మెసేజ్ని మళ్ళీ మళ్ళీ చూస్తుంటాడు అర్జున్. నందిని అతని ముందు కాఫీ పెట్టి, వెళ్ళండి, ఆఫీస్కి ఆలస్యం అవుతుంది కదా, అలా ఫోన్ చూస్తూ ఉంటే ఎలాగా అని చెబుతుంది నందిని. అర్జున్ ఆమె వైపు చూస్తూ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. వెళ్ళి ప్రశాంతంగా ఆఫీసులో మాట్లాడండి, కోపంతో ఏ నిర్ణయం తీసుకోవద్దు అని చెబుతుంది నందిని. అర్జున్ సరే అని తల ఊపి ఆఫీస్కు బయలుదేరుతాడు. తలుపు దగ్గర ఆగి నందిని అని పిలుస్తాడు అర్జున్. ఆ మాటలు విన్న నందిని చెప్పండి అని అంటుంది. నిన్న రాత్రి చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాను. ఆ మాటలు విన్న నందిని చిన్నగా నవ్వుతుంది. అది అలాగే ఉండాలి అని చెబుతాడు అర్జున్. అలా చెప్పి వెళ్ళిపోతాడు అర్జున్. నందిని కొంచెం సంతోషంగా సరే అని చెప్పి లోపలికొస్తుంది. ఆఫీస్లో మేనేజింగ్ డైరెక్టర్ గదిలో నిశ్శబ్దం. అర్జున్ ఎదురుగా కూర్చుంటాడు. ఇక ఎండి ఫైల్ మూసి నువ్వు మారిపోయావు అర్జున్ అంటాడు ఎండి. సార్, అలా ఏం లేదు సార్ అని చెబుతాడు అర్జున్. ఇంతకుముందు కంపెనీ నీ మొదటి ప్రాధాన్యం, కానీ ఇప్పుడు అలా కనిపించడం లేదు అంటాడు ఎండి. ఇప్పుడు కూడా నాకు అదే సార్, నా కంపెనీయే నాకు మొదటి ప్రయారిటీ. అబద్ధం చెప్పకు అర్జున్ అంటాడు ఎండి. కొద్దిసేపు అర్జున్ మౌనంగా ఉంటాడు. నిన్న క్లయింట్ కాల్ కట్ చేశావు అని చెప్తాడు ఎండి. నా భార్యతో ఉన్నాను సార్. ఎండి చిరునవ్వు నవ్వుతాడు. అంటే ఇప్పుడు కుటుంబం ముఖ్యం అనుకుంటున్నావా అంటాడు ఎండి. అర్జున్ ఎలాంటి సందేహం లేకుండా అవును సార్ అని చెబుతాడు. ఆ సమాధానం విన్న ఎండి కుర్చీలో వెనక్కి ఆనుకుంటాడు. ఓకే, సరే అయితే ఆగు అని చెప్పి టేబుల్ డ్రాయర్ తీసి దానిలో నుంచి ఒక ఫైల్ తీసి అతని ముందు పెడతాడు. ఇది నీ ప్రమోషన్ లెటర్ అని చెబుతాడు ఎండి. ఆ మాటలు విన్న అర్జున్ ఆశ్చర్యపోతాడు. సార్, నిన్ను పరీక్షించాను అంతే అని చెప్పి, కుటుంబాన్ని విలువైనదిగా చూసే వ్యక్తి బాధ్యత మాత్రమే, పెద్ద పెద్ద బాధ్యతలు మాత్రమే ఖచ్చితంగా మోయగలడు, దాన్ని ఛాలెంజింగ్గా తీసుకోగలడు. నాకు అర్థమైంది, నువ్వు కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తున్నావంటే ఆఫీస్ పనులు కూడా అంతే బాధ్యతగా చెయ్యగలవు అని చెప్పి ప్రమోషన్ లెటర్ని అర్జున్ చేతికి అందిస్తాడు ఎండి. ఆ మాటలకు అర్జున్ ముఖంలో ఆనందం కనిపిస్తుంది. కానీ ఎండి మళ్ళీ మాట్లాడడం మొదలు పెడతాడు. ఇక్కడ ఒక షరతు ఉంది అర్జున్ అని చెబుతాడు. అది ఏంటది సార్, చెప్పండి సార్ అని అడుగుతాడు అర్జున్. ఈ ప్రమోషన్తో పాటు హైదరాబాద్ బ్రాంచ్కి కూడా నువ్వు ట్రాన్స్ఫర్ అవ్వాలి అని చెబుతాడు ఎండి. అర్జున్ ముఖం మళ్ళీ మారిపోతుంది. 1 సంవత్సరం పాటు అక్కడే పని చేయాలి అని చెబుతాడు. వెంటనే అర్జున్కి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇక్కడ ఇంట్లో నందిని బాల్కనీలో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది. అర్జున్ నిశ్శబ్దంగా వచ్చి నిలబడతాడు. ఏంటి, ఇంత త్వరగా వచ్చారా ఇవాళ అని అడుగుతుంది నందిని. నీకు ఒక విషయం చెప్పాలి నందిని అంటాడు అర్జున్. అలా ఇద్దరూ కలిసి బాల్కనీలో నుంచి వచ్చి సోఫాలో కూర్చుంటారు. అర్జున్ మొత్తం విషయం చెబుతాడు. కొద్దిసేపు నందిని ఏమీ మాట్లాడదు. తర్వాత అభినందనలు అర్జున్, నువ్వు సంతోషంగా లేవు అంటాడు అర్జున్. ఉన్నాను అని అబద్ధం చెబుతుంది నందిని. నందిని కళ్ళలో నీళ్లు మెరిసిపోతుంటాయి. మనం ఇప్పుడిప్పుడే
కొంచెం దగ్గరవుతున్నావు. మళ్ళీ ఇప్పుడు దూరం అవ్వాలా అని అంటాడు అర్జున్. ఇక నందిని కూడా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అర్జున్ ఆమె చేతిని పట్టుకుంటాడు. నువ్వు కూడా నాతో రా, ఇద్దరం కలిసి హైదరాబాదుకు వెళ్దాం అంటాడు అర్జున్. మరి అత్తయ్య మావయ్య? వాళ్ళను కూడా తర్వాత తీసుకెళ్దాం, మనిద్దరం ముందుగా వెళ్దాం అంటాడు అర్జున్. నందిని నిశ్శబ్దంగా ఉంటుంది. అలా సాయంత్రం అత్తయ్య మామయ్యలకు అర్జున్ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాడనే విషయం చెబుతారు. మామయ్య ఆనందంగా ఇది చాలా మంచి అవకాశం అంటాడు. అత్తయ్య కూడా వెళ్ళండి నాన్న. కానీ నందిని మాత్రం ఏమీ మాట్లాడదు. ఆమె గదిలోకి వెళ్ళిపోతుంది. రాత్రి అర్జున్ గదిలోకి వస్తాడు. నందిని కిటికీ దగ్గర నిలబడి బయట చిన్న వర్షం పడుతూ ఉంటే చూస్తూ ఉంటుంది. అర్జున్, ఏం ఆలోచిస్తున్నావు అని అంటాడు. ఏమీ లేదు అని చెబుతుంది నందిని. ఒకటి అడగనా అంటే అడుగు అంటాడు. ఈ ప్రమోషన్ లేకపోతే మీరు నాతో సమయం గడిపేవారా? అర్జున్ మౌనంగా ఉంటాడు. జవాబు చెప్పండి. నేను చూడండి, మీరు నన్ను ప్రేమించరు అని నేను ఎప్పుడూ అనలేదు. కానీ ప్రతిసారి పని మనకి మధ్యలో వచ్చి అడ్డంగా నిలబడిపోయినట్టుగా ఉంటుంది. ఆఫీస్ పని ఎప్పుడు ఆఫీస్ పనేనా? నా గురించి కాస్త ఆలోచించరా అంటుంది నందిని. అర్జున్ నెమ్మదిగా, ఇక నుంచి అలా జరగదు నందిని అని చెబుతాడు. చిరునవ్వు నవ్వుతుంది. ఈ మాటను నేను నమ్మాలని అనుకుంటున్నాను అర్జున్, కానీ మళ్ళీ మళ్ళీ అదే మాట విని నాకు నమ్మకం కలగడం లేదు అని చెబుతుంది నందిని. మరుసటి రోజు ఇద్దరూ కలిసి షాపింగ్కు వెళ్తారు. ఎన్నో రోజుల తర్వాత నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. నందిని ఒక ఫోటో ఫ్రేమ్ కొనుగోలు చేస్తుంది. అర్జున్ అడుగుతాడు, ఈ ఫోటో ఫ్రేమ్ ఎందుకు అని అడుగుతాడు. మన కొత్త ఇంట్లో పెట్టుకుందాం అంటుంది నందిని. అర్జున్ ఆనందంగా సరే అంటాడు. ఇద్దరు రోడ్డు దాటుతుండగా ఒక్కసారిగా వేగంగా వస్తున్న ఒక కారు అదుపు తప్పి వాళ్ళ వైపు దూసుకొస్తుంది. నందిని, జాగ్రత్త! అర్జున్ వెంటనే ఆమెను బలంగా వెనక్కి లాగేస్తాడు. నందిని కింద పడిపోతుంది. అర్జున్ మాత్రం కారు తగిలి కొంత దూరం వెళ్ళి పడిపోతాడు. కింద పడిపోయిన నందిని అర్జున్ చూసి గట్టిగా అరుస్తుంది. చుట్టుపక్కల చూస్తున్న వాళ్ళందరూ ఒక్కసారిగా గబగబా పరిగెత్తుకుంటూ వస్తారు. అర్జున్కి తలకు పెద్ద గాయమయ్యి రక్తం కారుతూ ఉంటుంది. అతను కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తూ నందిని వైపు చూస్తాడు. అతడికి తల గాయం పెద్దగా అవ్వడంతో గొంతు చాలా బలహీనమైన గొంతుతో, నందిని, నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు. అతనికి అంత పెద్ద దెబ్బ తగిలినా కూడా ఆ టైంలో తన భార్య గురించే ఆలోచిస్తుంటాడు అర్జున్. ఆ మాటలు విన్న నందిని ఏడుస్తూ, నాకు ఏమీ కాలేదు అర్జున్, మీకు ఏమీ కాకూడదు అని అతని చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఇంతలో అక్కడున్న వారు ఒక అంబులెన్స్కు ఫోన్ చేస్తారు. వెంటనే అంబులెన్స్ సైరన్ శబ్దం దగ్గరగా వస్తున్నట్టు వినపడుతూ ఉంటుంది. అర్జున్ నెమ్మదిగా కళ్ళు మూసేస్తాడు. అర్జున్ కళ్ళు మూస్తూ ఉంటే నందిని భయంతో, అర్జున్, మీరు కళ్ళు మూయకండి, కళ్ళు తెరవండి, ప్లీజ్ అర్జున్, నన్ను వదిలి వెళ్ళొద్దు అని గట్టిగా ఏడుస్తుంది. అర్జున్ మాత్రం కొద్దిగా స్పృహతో ఉంటాడు. కానీ కళ్ళు బలంగా తెరవాలనుకున్నా తాను తెరవలేకపోతాడు. కళ్ళు అలా మూసుకుపోతూ ఉంటాయి. నందినికి చాలా భయం వేస్తుంది. తనకు ఏం చేయాలో అర్థం కాదు. అర్జున్ తన మనసు లోపల ఇలా అనుకుంటూ ఉంటాడు, నందిని, అంతా ఇప్పుడు
ఓకే కదా? నాకు ఏమన్నా అయితే